Hi everyone, welcome to Shivshakti channel. Please subscribe my channel, like my videos, please support my channel. ఈ రీడింగ్లో మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ ఓవరాల్గా ఈ రిలేషన్ పరంగా మీ పర్సన్ ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు అనేది ఇక్కడ ఎనర్జీ తీసుకున్నాను. ఓకేనా? ఫస్ట్ మీ గురించి మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు అండ్ నెక్స్ట్ మీ పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ ఓవరాల్గా ఈ రిలేషన్ పరంగా ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అనేది చూద్దాం. ఓకేనా? ఫస్ట్ మీ గురించి మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ జనరల్ రీడింగ్స్ అండి. ఎవరికి ఎంతవరకు రిజనేట్ అవుతున్నాయో అంతవరకు తీసుకోండి. దయచేసి ప్రతి ఒక్కళ్ళు వీడియో చూసే వాళ్ళందరూ లైక్ చేసి అండ్ కామెంట్ రూపంలో యూనివర్స్కి గ్రాటిట్యూడ్ తెలపండి. మీ లైక్స్ వల్ల నాకు మీ ఎనర్జీస్ అందుతాయి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఓవరాల్ నుంచి కూడా తర్వాత చూద్దాం. ద టవర్, బ్యాక్గ్రౌండ్ వాయిస్ని కొంచెం ఇగ్నోర్ చేయండి. ఓకేనా? ద టవర్, 9 of Wands, Page of Pentacles, 9 of Swords, 7 of Pentacles, 2 of Swords, 9 of Pentacles. ఇక్కడ చూడండి, 9 of Pentacles, 9 of Wands అండ్ 9 of Swords, 999. ఇక్కడ 9 ఏం చూపిస్తుంది మనకి అంటే ఎండింగ్ ఆఫ్ ది సైకిల్ చూపిస్తుంది. ఓకేనా? అండ్ ద వరల్డ్, ద ఫూల్, కన్ఫ్యూజన్ అయ్యాను. ద ఫూల్ అండ్ ద ఎంపరర్ అండ్ 3 of Pentacles. మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? 5 of Wands, జై శివశక్తి, 6 of Swords, 9 of Cups. ఓ మై గాడ్, ఎన్ని 9లు వచ్చినాయో చూడండి, అసలు 4 9s. సో మీ రిలేషన్లో ఎవరైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందో, ఏదైతే మీ పర్సన్ కర్మబంధాన్ని ఫేస్ చేస్తున్నారో, త్వరలోనే ఆ కర్మబంధం సైకిల్ ఎండ్ కాబోతుంది. ఓకే? అండ్ 6 of Pentacles, 3 of Wands, King of Pentacles, wow, Queen of Pentacles, King of Pentacles and Queen of Pentacles and Knight of Cups. నైస్. ఇక్కడ కపిల్ వచ్చారు, కింగ్ ఆఫ్ పెంటికల్ అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్. ఓకే, మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటే మీ ఇద్దరి మధ్యన 100కి 100% సపరేషన్ కనిపిస్తుంది. ద టవర్, ఇక్కడ మీ ఇద్దరి మధ్యన ఈ సపరేషన్ కారణం ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్సన్కి మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి విపరీతమైన భయం. ఎందుకు భయం? తనకి భయం దేనివల్ల అంటే, ఒకటి ఫ్యామిలీ వల్ల భయం అయి ఉండొచ్చు. ఓకేనా? రెండు ఏంటి? సొసైటీ ఫియర్ అయి ఉండొచ్చు. ఫియర్ అంటే భయం. సో ఒకటి మీ పర్సన్కి ఫ్యామిలీ ఫియర్ అయి ఉండొచ్చు, లేదా సొసైటీ ఫియర్ అయి ఉండొచ్చు. ఫ్యామిలీ వల్ల భయం ఎందుకు? మీకోసం స్టాండ్ తీసుకుని అక్కడ మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అనే విషయం గురించి వాళ్ళతో మాట్లాడటానికి మీ పర్సన్కి భయం ఒకటి. రెండు, సొసైటీకి ఎందుకు భయపడుతున్నారు అంటే, మీ ఇద్దరి మధ్యన ఏదైనా డిఫరెన్సెస్ ఉంటే, మీ ఇద్దరి మధ్యన క్యాస్ట్ కానీ, కల్చర్ కానీ, ఏజ్ గ్యాప్ కానీ అండ్ స్టేటస్ ప్రాబ్లమ్స్ కానీ ఇవేమన్నా ఉంటే దీనివల్ల సొసైటీకి భయపడుతున్నారు. ఎందుకు? మీకు మ్యారేజ్ జరిగితే సొసైటీ మీ మ్యారేజ్ బాండింగ్ని ఎలా యాక్సెప్ట్ చేస్తుంది, ఎలా మాట్లాడుకుంటారు అనే ఒక సొసైటీ ఫియర్ ఉంది మీ పర్సన్కి. అండ్ ఫ్యామిలీ ఫియర్ ఉంది. ఎందుకు? మీకు కమిట్మెంట్ ఇవ్వటానికి తనకి ఫియర్ ఎనర్జీ ఉంది.
అండ్ ఇక్కడ మీ ఇద్దరి మధ్యన సపరేషన్ కనిపిస్తుంది, 100% సపరేషన్ కనిపిస్తుంది. ఇక్కడ కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నందుకే తను దూరం అయినట్టు అనిపిస్తున్నారు. ఇక్కడ సడన్గా ఇక్కడ మీ ఇద్దరి మధ్యన సపరేషన్ కూడా సడన్గా వచ్చినట్టు కనిపిస్తుంది. ఓకే, ఈ సడన్గా కూడా ఎందుకు అంటే మీకోసం స్టాండ్ తీసుకోలేకపోవటం. ఎందుకు స్టాండ్ తీసుకోలేకపోతున్నారు? మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వడానికి స్టాండ్ తీసుకోలేక భయంతో తను బ్యాక్ స్టెప్ వేసినట్టు అనిపిస్తుంది. ఓకే, అండ్ బట్ సపరేషన్ అయితే వచ్చింది, ఈ భయం అయితే తనని వెంటాడుతుంది. కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు, కానీ తను హ్యాపీగా ఉన్నారా? నో, తను హ్యాపీగా అయితే లేరు. తను చూడండి ఎలా ఉన్నారు, తన ఎనర్జీ ఎలా ఉందో. 9 ఆఫ్ సోర్డ్స్, సఫరింగ్ ఇన్ సైలెన్స్లో ఉన్నారు. చాలా సఫర్ అవుతున్నారు. ఎందుకు అంటే మీకోసం తను స్టాండ్ తీసుకోలేకపోతున్నారు, మీకోసం తను కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు. ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితి, చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. అండ్ తన లైఫ్లో 2 సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఈ 2 సిచ్యువేషన్లో ఎలాంటి సిచ్యువేషన్ని తను సెలెక్ట్ చేసుకోవాలి అనేది అర్థం కాని పరిస్థితి, చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. కమిట్మెంట్ అనేది ఇవ్వలేకపోతున్నందుకు, మీకోసం స్టాండ్ తీసుకోలేకపోతున్నందుకు తను సఫరింగ్ ఇన్ సైలెన్స్లో ఉన్నారు. అండ్ స్లీప్లెస్ నైట్స్లో ఉన్నారు, నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే కమిట్మెంట్ ఇవ్వలేనందుకు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. తను ఇవ్వలేకపోతున్నానే, నా పర్సన్ కోసం నేను స్టాండ్ తీసుకోలేకపోతున్నానే, నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను, తను నన్ను ప్రేమించింది, కానీ ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల మేమిద్దరం చాలా సఫర్ అవుతున్నాము. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల సఫర్ అవుతున్నాము, మా ఇద్దరి మధ్యన ఉన్న ఈ డిఫరెన్స్ వల్ల నేను సఫర్ అవుతున్నాను అని ఇక్కడ మీ పర్సన్ చాలా వరీ అవుతున్నారు. అండ్ స్లీప్లెస్ నైట్స్లో ఉన్నారు. అండ్ చాలా తనలో తనే ఎమోషనల్ అవుతున్నారు అండ్ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఇక్కడ చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు మీ పర్సన్. ఈ కన్ఫ్యూజన్ ఏంటి? ఇక్కడ తన లైఫ్లో 2 సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఈ 2 సిచ్యువేషన్, ఒకటి మీరైతే, ఒకటి ఫ్యామిలీ అయి ఉండొచ్చు, లేకపోతే అదర్ పర్సన్ అయి ఉండొచ్చు. సో ఆ సిచ్యువేషన్లో తను ఎలాంటి పరిస్థితిని తను ఎన్నుకోవాలి, ఎవరు తనకి కరెక్ట్, ఎవరిని చూస్ చేసుకోవాలి అనే విషయంలో తను చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఓకే, అయితే మీ పర్సన్ ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ప్లానింగ్లో ఉన్నారు. ఓకే, ప్లానింగ్లో ఉన్నారు మీ పర్సన్. ఏం ప్లాన్ చేస్తున్నారు మీ పర్సన్? ఓకే, ఇక్కడ మీ పర్సన్ ప్లానింగ్ ఏంటి అంటే ఇక్కడ 3 ఆఫ్ పెంటికల్, 5 ఆఫ్ వాండ్స్, ఇక్కడ ఏంటి ఫ్యామిలీ చూపిస్తుంది. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఇక్కడ ఫ్యామిలీ చూపిస్తుంది. ఇక్కడ మీ పర్సన్ ఏం ప్లాన్ చేస్తున్నారంటే నేను ఇలా భయపడుతూ కూర్చుంటే నా రిలేషన్ పరంగా, నా పర్సన్ పరంగా నేను న్యాయం చెయ్యలేను, తనకి నేను న్యాయం చేయలేను. ఓకే, సో నేను అథారిటీ అంటే నేను ఇక్కడ నా రిలేషన్ కోసం, నా పర్సన్ కోసం స్టాండ్ తీసుకోవాలి. ఏ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో నేను స్టక్ ఫీల్ అవుతున్నానో, అక్కడ నేను ఎవరితో అయితే కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్లో ఉన్నానో, ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నానో, ఫైట్ చేస్తున్నానో, అక్కడ నేను నా పర్సన్ కోసం, నా రిలేషన్ కోసం నేను స్టాండ్ తీసుకోవాలి. నేను స్టాండ్ తీసుకోవాలంటే నేను ఇలా భయపడుతూ కూర్చుంటే నేను స్టాండ్ తీసుకోలేను. నేను అథారిటీలోకి రావాలి, నేను పవర్లోకి రావాలి, నేను స్ట్రెంగ్త్లోకి రావాలి. నా లైఫ్ నా చేతిలోకి తీసుకోవాలి, నేను నా లైఫ్ని నా చేతిలోకి తీసుకోవాలి. అది నేను ఒక పవర్ఫుల్ నిర్ణయాన్ని తీసుకోవాలి, ఒక పవర్ఫుల్ డిసిషన్ తీసుకోవాలి నా లైఫ్ కోసం అని మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఆ పవర్ఫుల్ డిసిషన్ ఏంటి అంటే మీ పర్సన్ ఇక్కడ ఏం చేయాలి అనుకుంటున్నారంటే ఎక్కడైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందో అక్కడ మీ పర్సన్ కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఇక్కడ ఫైట్ చేస్తున్నారు. ఇక్కడ మీకు కమిట్మెంట్ ఇచ్చే విషయంలో తను థర్డ్ పార్టీ సిచ్యువేషన్తో ఫైట్ చేస్తున్నారు. బట్ ఇక్కడ యాక్సెప్ట్ చేయటలేదు. ఓకే, ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ యాక్సెప్ట్ చేయటలేదు. సో ఇక్కడ మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారంటే నేను ఎంపైర్ పొజిషన్లోకి వచ్చి, పవర్లోకి వచ్చి నా లైఫ్ని నా చేతిలోకి తీసుకొని ఎక్కడైతే నా రిలేషన్ని యాక్సెప్ట్ చేయట్లేదో, ఎక్కడైతే నేను సఫర్ అవుతున్నానో, సఫరింగ్ ఇన్ సైలెన్స్లో ఉన్నానో, స్లీప్లెస్ నైట్స్లో ఉన్నానో, నా పర్సన్కి నేను కమిట్మెంట్ ఇవ్వలేక నేను ఏదైతే భయంతో నేను బ్యాక్ స్టెప్ వేశానో, ఏ సిచ్యువేషన్ అయితే నిర్ణయం తీసుకోలేక నేను కన్ఫ్యూజన్ ఫీల్ అవుతున్నానో, అక్కడ నేను పవర్లోకి వచ్చి ఇండిపెండెంట్ డిసిషన్ తీసుకోవాలి నా రిలేషన్ కోసం. ఓకే, నా రిలేషన్ కోసం, నా పర్సన్ కోసం నేను ఇండిపెండెంట్గా డిసిషన్ తీసుకోవాలి. ఏ సిచ్యువేషన్లో అయితే నేను ఫియర్ ఎనర్జీలో ఉన్నానో, సఫరింగ్ ఎనర్జీలో ఉన్నాను, కాన్ఫ్లిక్ట్ ఎనర్జీలో ఉన్నానో, ఎవరైతే నన్ను
మ్యానిపులేటింగ్ చేసి నన్ను కంట్రోల్ చేస్తున్నారో అక్కడి నుంచి నేను కేర్ ఫ్రీ అయిపోవాలి, ఆ సిచ్యువేషన్ నుంచి నేను రిలీజ్ అయిపోవాలి, ఆ కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్ నుంచి నేను బయటికి వచ్చేయాలి అని మీ పర్సన్ ఆలోచిస్తున్నారు దీర్ఘంగా. అండ్ ఇక్కడ మీ పర్సన్ విష్ ఫుల్ఫిల్మెంట్ ఏంటి అంటే మీ రిలేషన్లో గివ్ అండ్ టేక్ ఇవ్వాలనుకుంటున్నారు అండ్ ఈ రిలేషన్లో బ్యాలెన్స్ని తీసుకురావాలనుకుంటున్నారు మీ పర్సన్. ఇది తన విష్ ఫుల్ఫిల్మెంట్. బట్ ఇక్కడ మీకు కమిట్మెంట్ అయితే డెఫినెట్గా ఇవ్వాలనుకుంటున్నారు. కింగ్ ఆఫ్ పెంటికల్ ఇక్కడ ఏం చెప్తున్నారు, ఒక స్టెబిలిటీతో కూడిన ఒక ప్రాపర్ కమిట్మెంట్ అనేది మీకు ఇవ్వాలనుకుంటున్నారు. మీరు తన లక్కీ చామ్గా భావిస్తున్నారు. మీరు తన లైఫ్లోకి వస్తే తనకి మంచిగా ఉంటుంది అండ్ తన లైఫ్ ఒక స్టెబిలిటీగా ఉంటుంది. మీరు ఒక లక్కీ చామ్గా తను భావిస్తున్నారు. తను మీకు ప్రాపర్ కమిట్మెంట్ని, ఒక లాంగ్ లైఫ్ స్టెబిలిటీతో కూడిన కమిట్మెంట్ని మీకు ఇవ్వాలని మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. డెఫినెట్గా తన ప్రేమని, తన ఎమోషనల్స్ని, తన ఫీలింగ్స్ని ఈ కప్లో నింపి మీకు మ్యారేజ్ కమిట్మెంట్ని ఇవ్వాలనుకుంటున్నారు. తన లవ్ ప్రపోజల్ని మీకు చెప్పాలనుకుంటున్నారు అండ్ తన లవ్ ప్రపోజల్ని మీకు ఇవ్వాలనుకుంటున్నారు. తన ప్రేమని ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు. బట్ మీ పర్సన్ వెయిటింగ్లో ఉన్నారు. ఇదంతా చేయాలనుకుంటున్నారు బట్ వెయిటింగ్లో ఉన్నారు. వెయిటింగ్లో ఎందుకున్నారు ఇంకా అంటే తను ఇంకా ఫియర్ ఎనర్జీలో ఉండటం వలన వెయిటింగ్లో ఉన్నారు. ఈ ఫియర్ ఎనర్జీ ఏమవ్వాలి, మీ పర్సన్కి ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా ఆ ఫియర్ ఎనర్జీ అనేది స్ట్రెంగ్త్లోకి రావాలి, ఎంపరర్ పొజిషన్లోకి రావాలి. మీ పర్సన్ ఏదైతే ఫియర్ ఎనర్జీ ఉందో మీ పర్సన్లో మీకోసం స్టాండ్ తీసుకోవటానికి, మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి ఏదైతే భయంతో తను స్టాండ్ తీసుకోలేకపోతున్నారో ఆ భయం అయితే మీ పర్సన్లో ఎండ్ అవ్వాలి. సో అందుకనే ఇక్కడ మీ పర్సన్ వెయిటింగ్లో ఉన్నారు. ఎందుకు వెయిటింగ్లో ఉన్నారు అంటే తన ఎనర్జీ హీల్ అవుతుంది అండ్ తన ఎనర్జీ ఈ హీలింగ్ ద్వారా, ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా తను స్ట్రెంగ్త్లోకి వస్తారు కాబట్టి ఇంకా వెయిటింగ్ అనేది ఉంది. సో మీరు ఇక్కడ ఏం చేయాలంటే పేషెన్సీతో వెయిట్ చేయాలి మీ పర్సన్ కోసం. ఓకే, మీ పర్సన్ అయితే మీ విషయంలో చాలా పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు. 100% మీకు కమిట్మెంట్ ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. కాకపోతే ఇంకా ఫియర్ ఎనర్జీలో ఉన్నారు. మీకు కమిట్మెంట్ ఇచ్చే విషయంలో ఇంకా భయపడుతున్నారు. మీకోసం స్టాండ్ తీసుకోవటానికి ఇక్కడైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ దగ్గర స్టక్ ఫీల్ అవుతున్నారో అండ్ కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో, సఫరింగ్ ఇన్ సైలెన్స్లో ఉన్నారో అక్కడి నుంచి తను బయటికి రావడానికి టైం పడుతుంది. ఎందుకు అంటే తను పవర్లోకి రాగలిగితేనే ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి బయటికి రాగలరు. తనకి పవర్ రావాలన్నా, స్ట్రెంగ్త్ రావాలన్నా తన ఎనర్జీ మొత్తం హీల్ అవ్వాలి. ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా తన ఎనర్జీ హీల్ అవ్వాలి. ఓకే, డెఫినెట్గా మీ పర్సన్ ఎనర్జీ హీల్ అవుతుంది, పవర్లోకి వస్తారు. తను ఏదైతే అనుకుంటున్నారో అది జరిగి తీరుతుంది అనమాట డెఫినెట్గా. ఓకే, సో మీరు కొంచెం పేషెన్సీతో వెయిట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు థర్డ్ పార్టీ గురించి మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం. జై శివశక్తి. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. పాహిమాం రక్షమాం రక్షమాం. పాప ప్లీజ్ గైడ్ చేయండి పాప. థర్డ్ పార్టీ గురించి నా యూస్ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు గైడ్ చేయండి. థర్డ్ పార్టీ గురించి మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు. పేజ్ ఆఫ్ కప్స్, 4 of cups, Ace of Swords, 8 of Wands, 5 of Swords, 10 of Wands, King of Wands. Om Namah Shivaya. 8 of Pentacles, the Lovers and Death. లవర్స్ని నేను క్లోజ్ చేస్తాను, కొంచెం కనపడదు. ఓకే, అండ్ Knight of Pentacles, 10 of Cups, the Star, Queen of Wands, 4 of Pentacles, the High Priestess, 8 of Cups, 5 of Pentacles, the Devil,
8 of swords, 7 of swords, 8 of swords and 7 of swords. ద ఎంప్రెస్, అక్కడ మనకి ఎంపరర్ వచ్చారు, ఇక్కడ ఎంప్రెస్. ఓకే, ఏస్ ఆఫ్ సోర్డ్స్ అండ్ లాస్ట్ వన్ ఏస్ ఆఫ్ వాన్స్. ఓకే, నైస్. ఇక్కడ మీ పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? ఓకే, థర్డ్ పార్టీకి సంబంధించిన అన్ని కార్డ్స్ మనకి ఇక్కడ వచ్చేసినాయి చూడండి. ద హై ప్రిస్టర్స్, 8 of cups, 5 of pentacles, ద డెవిల్, బర్డెన్, 5 of swords, అన్ని కార్డ్స్ వచ్చేసినాయి. 8 of swords, 7 of swords, ద అండ్ డెత్. ఓకే, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ గురించి మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు అంటే ఇక్కడ చూడండి, మీ పర్సన్ లైఫ్లో ఆప్షన్స్ వస్తున్నాయండి. ఈ థర్డ్ పార్టీ మీ పర్సన్కి ఆప్షన్స్ చూడటం కానీ, లేకపోతే ఎవరైనా సరే మీ పర్సన్కి ఆప్షన్స్ అంటే ఏంటి, ప్రపోజల్స్ వస్తున్నాయి మీ పర్సన్ లైఫ్లో. మీ పర్సన్కి ప్రపోజల్స్ వస్తున్నాయి, ఓకేనా? బట్ మీ పర్సన్ ఎవ్వరి ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయట్లేదు. మీ పర్సన్ లైఫ్లో ప్రపోజల్స్ వస్తున్నాయి, తనకి ప్రపోజల్ ఇస్తున్నారు, బట్ మీ పర్సన్ ఎవరి ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయడం లేదు. ఓకే, ఒకవేళ మీ పర్సన్ ఫ్యామిలీలోనే స్టక్ ఫీల్ అవుతున్నారు కదా, అక్కడ మీ పర్సన్కి మ్యారేజ్ ప్రపోజల్స్ చూడటం, తనకి యాక్సెప్ట్ చేయమని అనటం వల్ల కూడా పేరెంట్స్, బట్ ఆ మ్యారేజ్ ప్రపోజల్ కూడా మీ పర్సన్ యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరు. ఏ ప్రపోజల్ని మీ పర్సన్ ఇక్కడ యాక్సెప్ట్ చేయట్లేదు. అంటే ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే, తనకి బయట నుంచి ప్రపోజల్స్ వస్తున్నాయి, అంటే సమ్ పర్సన్స్ నుంచి ప్రపోజల్స్ వస్తున్నాయి, ఆ ప్రపోజల్స్ యాక్సెప్ట్ చేయట్లేదు. ఫ్యామిలీ మెంబర్స్ ఏదైతే మ్యాచెస్ చూస్తున్నారో ఆ ప్రపోజల్ కూడా ఇక్కడ తను యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరు, ప్రతిదీ రిజెక్ట్ చేస్తున్నారు, యాక్సెప్ట్ చేయట్లేదు. చూడండి, ఇక్కడ కప్పిస్తున్నారా, ఇక్కడ యాక్సెప్ట్ చేయట్లేదు, తీసుకోవట్లేదు, చేతులు కట్టుకుని కూర్చున్నారు. చూడండి, ఎలాంటి ప్రపోజల్ కానీ ఎలాంటి మ్యాచెస్ కానీ తను యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరు, ఓకేనా? అండ్ ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే, ఎవరైతే ద హై ప్రిస్టెస్ ఉన్నారో ఆ హై ప్రిస్టెస్ మీ పర్సన్ని చాలా మ్యానిపులేటింగ్ చేస్తున్నారండి. ఆ సిచ్యువేషన్లోనే మీ పర్సన్ స్టక్ ఫీల్ అవుతున్నారు. ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో ఉన్న హై ప్రిస్టెస్ మీ పర్సన్ని చాలా మ్యానిపులేటింగ్ చేస్తున్నారు. ఈ మ్యానిపులేటింగ్ వల్ల మీ పర్సన్ ఆ మాటల్లో స్టక్ ఫీల్ అవుతున్నారనమాట. ఏదైతే మ్యానిపులేటింగ్ చేశారో ద హై ప్రిస్టర్స్, అక్కడ మీ పర్సన్ పూర్తిగా స్టక్ ఎనర్జీలో ఉన్నారు. ఈ హై ప్రిస్టర్స్ అండ్ డెవిల్ ఎనర్జీ, ఇక్కడ డెవిల్ ఎనర్జీ ఏం చూపిస్తుంది, టాక్సిక్ రిలేషన్ చూపిస్తుంది. ఓకే, టాక్సిక్ రిలేషన్ చూపిస్తుంది. టాక్సిక్ ఎనర్జీలో మీ పర్సన్ స్టక్ ఎనర్జీలో ఉన్నారు. ఈ టాక్సిక్ రిలేషన్ మీ పర్సన్ని చాలా మ్యానిపులేటింగ్ చేస్తుంది అండ్ మీ పర్సన్ మనసుని మార్చడానికి ట్రై చేస్తుంది. బట్ మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు అంటే, ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ మీ పర్సన్కి ఎలాంటి ఆప్షన్స్ చూపించినా, లేకపోతే మీ పర్సన్ లైఫ్లో ఎలాంటి ప్రపోజల్స్ వచ్చినా మీ పర్సన్ అయితే రెడీగా లేరు ఏ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయడానికి. ఓకే, ఇంకొకటి ఏంటంటే, ద హై ప్రిస్టెస్ తన తెలివితేటలన్నింటినీ ఉపయోగించి మీ పర్సన్ని ఎంతో మ్యానిపులేటింగ్ చేయాలని చూసిన టాక్సిక్ రిలేషన్, ఇక్కడ ఏంటి టాక్సిక్ ఎనర్జీతో తనని కండిషన్స్ పెట్టినా, తనని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసిన మీ పర్సన్ ఇక్కడ ఏం ఆలోచిస్తున్నారంటే, ఈ సిచ్యువేషన్లో చాలా బర్డెన్ ఫీల్ అవుతున్నారు. ఎవరైతే తనని మ్యానిపులేటింగ్ చేస్తున్నారో, ఎవరైతే తనని టాక్సిక్ బిహేవియర్తో తనని బాధ పెడుతున్నారో, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారో, కండిషన్స్ పెడుతున్నారో, కంట్రోల్ చేస్తున్నారో, ఆ సిచ్యువేషన్లో మీ పర్సన్ చాలా బర్డెన్ ఫీల్ అవుతున్నారు. ఓకే, అక్కడ తను చాలా అబ్స్టికల్స్ అండ్ ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నారు అండ్ ఆర్గ్యుమెంట్స్ ఫేస్ చేస్తున్నారు అక్కడ. సో దాన్ని బట్టి మీ పర్సన్ ఇక్కడ ఏం ఆలోచిస్తున్నారంటే, ఈ సిచ్యువేషన్లో తను ఇమడలేకపోతున్నారు. ఈ టాక్సిక్ ఎనర్జీ దగ్గర, ద హై ప్రిస్టెస్ ఎనర్జీ దగ్గర, ఈ మ్యానిపులేటింగ్స్ దగ్గర, ఈ మ్యానిపులేటింగ్ పర్సన్స్ దగ్గర మీ పర్సన్ ఇక్కడ ఇమడలేకపోతున్నారు. ఈ స్టక్ ఎనర్జీలో ఉండలేకపోతున్నారు. ఎందుకు అంటే ఆ సిచ్యువేషన్ అంతా తనకి బర్డెన్ అయిపోతుంది, మోయలేని భారం అయిపోతుంది. అండ్ ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ ఫేస్ చేయలేకపోతున్నారు, అబ్స్టికల్స్ అండ్ ఛాలెంజెస్ని ఫేస్ చేయలేకపోతున్నారు మీ పర్సన్ అక్కడ. సో అక్కడ మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు అంటే, ఎక్కడైతే నేను ఆబ్స్టికల్స్ అండ్ ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నానో, ఎక్కడైతే నేను బర్డెన్ ఫేస్ చేస్తున్నానో, ఆ సిచ్యువేషన్ని కటప్ చేసి ఆ సిచ్యువేషన్ నుంచి నేను బయటకు వచ్చేయాలి అని ఆలోచిస్తున్నారు. అండ్ ఇంకొకటి,
ఇక్కడ కింగ్ ఆఫ్ వాన్స్ ఏం ఆలోచిస్తున్నారు, ఇక్కడ దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. ఇక్కడ చూడండి, చాలా ఇక్కడ ఏం ఆలోచిస్తారంటే మీ రిలేషన్ గురించి ఒక బోల్డ్ స్టెప్ తీసుకోవాలి. అది ఏంటి అంటే, ఏ సిచ్యువేషన్లో, ఏ టాక్సిక్ రిలేషన్లో, ఏ టాక్సిక్ ఎనర్జీలో నేను స్టక్ అయిపోయానో, ఎవరైతే నన్ను మ్యానిపులేటింగ్ చేస్తున్నారో, నన్ను ఎవరైతే కంట్రోల్ చేస్తున్నారో, ఎవరైతే నన్ను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారో, ఆ సిచ్యువేషన్ నుంచి నేను వాక్ అవే అయిపోయి, ఆ సిచ్యువేషన్ నుంచి నేను ఎమోషనల్లీ విత్డ్రావల్ అవ్వాలనుకుంటున్నాను. ఆ సిచ్యువేషన్ నుంచి నేను ఎమోషనల్లీ విత్డ్రావల్ అవ్వాలనుకుంటున్నాను. ఇక్కడ నేను ఎమోషనల్ లాస్ ఫీల్ అవుతున్నాను, ఫైనాన్షియల్ లాస్ ఫీల్ అవుతున్నాను, హెల్త్ సిక్ ఫీల్ అవుతున్నాను, అన్ని విధాలుగా నేను లాస్ ఫీల్ అవుతున్నాను, అన్ని విధాలుగా నేను ఇక్కడ బర్డెన్ ఫీల్ అవుతున్నాను, అన్ని విధాలుగా నేను ఇక్కడ అబ్స్టికల్స్ అండ్ ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నాను. ఈ సిచ్యువేషన్లో నేను ఉండాలనుకోవట్లేదు. ఈ సిచ్యువేషన్ నుంచి నేను ఎమోషనల్లీ విత్డ్రావల్ అవ్వాలనుకుంటున్నాను. ఈ సిచ్యువేషన్ నుంచి స్పీడ్గా వాక్ అవే అయిపోవాలని అనుకుంటున్నాను అని ఆలోచిస్తున్నారు. అంతేకాకుండా ఇంకేం ఆలోచిస్తున్నారంటే, ఇక్కడ మీ పర్సన్ మీ రిలేషన్లో వర్క్ చేయాలని అనుకుంటున్నారు. ద లవర్స్ ఇక్కడ ఏం చూపిస్తుంది, మీ ఇద్దరి మధ్యన సపరేషన్ వచ్చింది కదా, అంటే ఎండ్ అయింది. ఇక్కడ మీ ఇద్దరి మధ్యన రిలేషన్ అనేది ఎండ్ అయింది. ఈ ఎండ్ అయిన రిలేషన్ మళ్ళీ ఇక్కడ మీ పర్సన్ రీబర్త్ చేయాలనుకుంటున్నారు. మీ పర్సన్ ఆలోచన ఏంటంటే, ఏదైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల మా రిలేషన్ ఎండ్ అయిందో, మళ్ళీ తిరిగి నా రిలేషన్ని రీబర్త్ చేయాలి, మళ్ళీ నా రిలేషన్లో నేను రీస్టార్ట్ చేయాలి, మళ్ళీ నా రిలేషన్లో నేను వర్క్ చేయాలి నా పర్సన్తో అని మీ పర్సన్ ఇక్కడ ఆలోచిస్తున్నారు. అండ్ ఇంకా ఇక్కడ డెత్ ఏం చూపిస్తుంది, మీ పర్సన్లో ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ కూడా చూపిస్తుంది. మీ పర్సన్ ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ దగ్గర ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారో, ఇక్కడ తను ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. ఎక్కడైతే తను స్టక్ ఎనర్జీలో ఉన్నారో, ఎక్కడైతే తను బర్డెన్ ఫీల్ అవుతున్నారో, ఎక్కడైతే తను ఆర్గ్యుమెంట్స్ ఫేస్ చేస్తున్నారో, ఆబ్స్టికల్స్ అండ్ ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నారో, అండ్ ఎక్కడైతే తను మ్యానిపులేటింగ్ చేస్తున్నారో తనని, అక్కడ తను ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. డెత్ ఎనర్జీ ఇక్కడ చూడండి, ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. సో ఏదైతే ఏ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల మీ రిలేషన్ ఎండ్ అయ్యిందో, ఇక్కడ మీ పర్సన్ ఏం బోల్డ్ స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారు, మళ్ళీ ఏ సిచ్యువేషన్ వల్ల అయితే మా రిలేషన్ ఎండ్ అయిందో అక్కడ నేను మళ్ళీ స్టాండ్ తీసుకోవాలి, మా రిలేషన్లో మళ్ళీ రీబర్త్ తీసుకురావాలి, మళ్ళీ మా రిలేషన్లో రీస్టార్ట్ చేయాలి, నేను నా పర్సన్తో ఈ రిలేషన్లో వర్క్ చేయాలి అని మీ పర్సన్ ఇక్కడ ఆలోచిస్తున్నారు. అండ్ ఇంకొకటి చూడండి, మీ పర్సన్ ఇక్కడ చూడండి, ఇక్కడ కింగ్ ఆఫ్ వాన్స్ అండ్ క్వీన్ ఆఫ్ వాన్స్ ఇద్దరి మధ్యన చాలా అట్రాక్షన్ ఉందండి. ఒకరంటే ఒకరికి చాలా అట్రాక్షన్ ఉంది మీ ఇద్దరికి. అండ్ ఒకరంటే ఒకరికి ఫ్యాషనేట్ ఉంది, రొమాంటిక్ థాట్స్ ఉన్నాయి. ఇక్కడ ద లవర్స్ కూడా చూడండి, ఇద్దరి మధ్యన ప్రేమ కూడా ఉంది. అండ్ ఇక్కడ మీకు డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి, ఏంజల్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి, 100% స్పిరిచువల్ జర్నీ కనిపిస్తుంది నాకు ఇక్కడ. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మీ పర్సన్ ఇక్కడ మీ విషయంలో చాలా హోప్తో ఉన్నారండి. కింగ్ ఆఫ్ వాన్స్ ఇక్కడ మీ పర్సన్ కింగ్ ఆఫ్ వాన్స్ ఇక్కడ పైన, కింగ్ ఆఫ్ వాన్స్ ఇక్కడ, క్వీన్ ఆఫ్ వాన్స్ ఇక్కడ. ఓకేనా, ఇక్కడ మీ పర్సన్ ఎంత హోప్తో ఉన్నారంటే, ద స్టార్ హోప్తో ఉన్నారు. ఏం హోప్తో ఉన్నారు, నా పర్సన్కి ఎవరినైతే నేను చాలా ఎవరి కోసమైతే నేను చాలా అట్రాక్ట్ ఫీల్ అవుతానో, ఎవరి విషయంలో అయితే నేను చాలా ఫ్యాషనేట్గా ఉంటానో, ఎవరి విషయంలో అయితే నేను చాలా రొమాంటిక్ థాట్స్తో ఉంటానో, ఆ పర్సన్ విషయంలో నేను చాలా హోప్తో ఉన్నాను. అది ఏం హోప్తో ఉన్నారు అంటే, తను నైట్ ఆఫ్ పెంటికల్స్ అండ్ 10 ఆఫ్ కప్స్ అంటే మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలి అని హోప్తో ఉన్నారండి. ఎందుకంటే మీ ఇద్దరి మధ్యన ఉన్న బంధం ఎలా ఉంది అంటే చాలా అట్రాక్షన్గా ఉంది. అంటే ఎట్లా అంటే, అయస్కాంతం ఎంత దూరంలో ఉన్నా మీరిద్దరు ఆలోచనలు అట్లా, అయస్కాంతం ఇట్లా దగ్గర అయినప్పుడు ఎంత క్లోజ్ అయిపోతుందో అంత ఇద్దరు ఆలోచనలు అలా కనెక్ట్ అయిపోతాయి అన్నమాట. మీ ఇద్దరి మ్యాగ్నెట్ ఎట్లా దగ్గర అవుతుందో అంత కనెక్ట్ అయిపోతాయి మీ ఆలోచనలు. అర్థమవుతుందా? ఎందుకంటే కింగ్ ఆఫ్ వాన్స్ అండ్ క్వీన్ ఆఫ్ వాన్స్ ఎలా ఉంటారంటే, వాళ్ళు చాలా తెలివిగల వాళ్ళు. ఓకే, చాలా తెలివిగా ఆలోచిస్తారు, చాలా చాలా ప్లాన్ చేయగలరు లైఫ్లో, చాలా ఫ్యాషనేట్గా ఉంటారు, ఒకరంటే ఒకరు చాలా ఫ్యాషనేట్గా ఉంటారు, చాలా రొమాంటిక్ థాట్స్తో ఉంటారు, చాలా అట్రాక్షన్ ఫీల్ అవుతారు ఒకరంటే ఒకరికి. సో ఇక్కడ మీ ఇద్దరి బంధం ఎలాంటి బంధం అంటే విడదీయలేని బంధం. ద లవర్స్ కూడా ఏం చూపిస్తుందంటే, మీ ఇద్దరి మధ్యన ప్రేమ మరిచిపోలేని బంధం, దూరం చేసుకోలేని బంధం. బట్ ఇక్కడ మీ బంధాన్ని దూరం చేసింది ఎవరు, డెవిల్ ఎనర్జీ. దట్ ఈస్ ద కార్మిక్ ఎనర్జీ, కర్మాబంధం, గత జన్మ కర్మాబంధం వచ్చి మీ రిలేషన్ని
దూరం చేసింది, మీ రిలేషన్లో బ్రేకప్ తీసుకొచ్చింది. సో ఇక్కడ మీ పర్సన్ కర్మని అనుభవిస్తున్నారు. ఇక్కడ అబ్స్టికల్స్ అండ్ ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు, బర్డెన్ ఫేస్ చేస్తున్నారు, సఫరింగ్ అవుతున్నారు. అండ్ ఇక్కడ మ్యానిపులేటింగ్ చేస్తున్నారు మీ పర్సన్ని, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు, కంట్రోల్ చేస్తున్నారు మీ పర్సన్ని. ఇవన్నీ తట్టుకుని అక్కడ తన కర్మ ఫేస్ చేస్తున్నారు. తన ఎనర్జీ ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. అక్కడ ఉండి కూడా మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారంటే గ్రేట్. అక్కడుండి కూడా మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు, మీ విషయంలోనే తను హోప్తో ఉన్నారు. డెఫినెట్గా ఏ సిచ్యువేషన్లో అయితే నేను స్టక్ అయిపోయానో, ఏ సిచ్యువేషన్ అయితే నేను బర్డెన్ ఫీల్ అవుతున్నానో, ఆ సిచ్యువేషన్ నుంచి నేను ఎమోషనల్ విత్డ్రావల్ అయిపోవాలి, అక్కడి నుంచి క్విక్లీ బయటకు వచ్చేయాలి. నా పర్సన్ కోసం ఏదైతే నా రిలేషన్ ఎండ్ అయిపోయిందో అక్కడ మళ్ళీ రీబర్త్, రీస్టార్ట్ చేయాలి. మళ్ళీ ఎంతో ఫ్యాషన్కి ఈ రిలేషన్ రీస్టార్ట్ చేయాలి. నా పర్సన్కి నేను మ్యారేజ్ కమిట్మెంట్ ఇచ్చి తీరాలి. నా పర్సన్తో నేను కంప్లీషన్ కోరుకుంటున్నాను, హ్యాపీ ఫ్యామిలీని కోరుకుంటున్నాను. అక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కూర్చుని కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు. ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్తో తను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నా, ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా, బర్డెన్ ఫేస్ చేస్తున్నా అక్కడ మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఇది డివైన్ కనెక్షన్ చూపిస్తుంది, స్పిరిచువల్ జర్నీ చూపిస్తుంది. అండ్ ఇక్కడ మీ పర్సన్ ఇక్కడ ఏం ఆలోచిస్తున్నారు, ఇక్కడ డెఫినెట్గా మీకు కమిట్మెంట్ ఇవ్వాలి, 10 of Cups మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలని తను చాలా హోప్తో ఉన్నారు. అండ్ ఇంకా లాస్ట్గా ఇక్కడ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటే ద ఎంప్రెస్. అక్కడ ఇందాక మీ దాంట్లో ఏమొచ్చింది, ద ఎంపరర్ వచ్చింది. ఓకే, ఇక్కడ మీరు నాకు ఇది ఏం కనెక్షన్ చూపిస్తుంది అంటే ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ చూపిస్తుంది మీది. ఎంపరర్ అండ్ ఎంప్రెస్, డివైన్ మ్యాస్కులిన్ అండ్ డివైన్ ఫెమినిన్. ఓకే, సో అక్కడ మీ పర్సన్ పవర్లోకి వచ్చిన తర్వాత మీకు యాక్షన్ తీసుకుని మీకు కమిట్మెంట్ ఇవ్వాలి. ఏ సిచ్యువేషన్ అయితే స్టక్ అయిపోయి ఉన్నానో అందులోంచి బయటకు వచ్చి ఇక్కడ మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు ఇక్కడ ఎంప్రెస్ విషయంలో, నేను ఎందుకు ఈ రిలేషన్ని ఎండ్ చేయాల్సి వచ్చింది, నేను ఎందుకు ఈ రిలేషన్లో నుంచి బయటికి వెళ్ళాల్సి వచ్చింది, ఎందుకు ఇప్పటి వరకు నీ కోసం యాక్షన్ తీసుకోలేకపోయాను, ఎందుకు నీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నాను అనే విషయం గురించి ఎంప్రెస్కి క్లారిఫికేషన్ ఇవ్వాలనుకుంటున్నారు, క్లారిటీగా చెప్పాలనుకుంటున్నారు ఎంప్రెస్కి. అది మీరు ఎంప్రెస్, ఇక్కడ మీరు. అక్కడ ఎంప్రెస్ మీ పర్సన్ అయినప్పుడు ఇక్కడ ఎంప్రెస్ మీరు. ఇక్కడ కింగ్ ఆఫ్ వాన్స్, క్వీన్ ఆఫ్ వాన్స్, మీరు జంటల్గా ఇక్కడ వచ్చారు, అక్కడ కూడా వచ్చారు. అక్కడ క్వీన్ ఆఫ్ పెంటికల్ అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్ వచ్చారు. ఇక్కడ ఎట్లా వచ్చారు, క్వీన్ ఆఫ్ వాన్స్ అండ్ కింగ్ ఆఫ్ వాన్స్ వచ్చారు. ఇక్కడ చాలా అట్రాక్ట్ ఫీల్ అవుతుంది. అంటే దూరంగా ఉండి కూడా మీ పర్సన్ మీకు అట్రాక్ట్ అవ్వకుండా ఉండట్లేదు, మీ ఈ విషయంలో ప్యాషనెట్గా ఉంటున్నారు అండ్ మీ విషయంలో చాలా రొమాంటిక్ థాట్స్లో ఉంటున్నారు దూరంగా ఉండి కూడా. ఓకే, మీ విషయంలో మీ ఎనర్జీ చూసినప్పుడు ఏంటి, డెఫినెట్గా మీకే స్టెబిలిటీ ఇవ్వాలి అని పేరు వచ్చింది. అక్కడ కపిల్ వచ్చారు. ఇక్కడ కపిల్ ఏంటి, ఎంత దూరంలో ఉన్నా మీకు అట్రాక్ట్ అవుతున్నారు మీ పర్సన్. మీ విషయంలో చాలా ఫ్యాషనేట్గా ఉన్నారు, చాలా రొమాంటిక్ థాట్స్లో ఉన్నారు. ఎంత దూరంగా ఉన్నా మీ ఇద్దరి బంధాన్ని ఎవరు దూరం చేయలేకపోతున్నారు. మీ ఇద్దరి బంధాన్ని కానీ, మీ ఇద్దరి మధ్యన ఉన్న ప్రేమని కానీ, అట్రాక్షన్ కానీ, ఫ్యాషనేట్ కానీ, రొమాంటిక్ థాట్స్ని కానీ ఎవరు దూరం చేయలేకపోతున్నారు. కానీ దూరమై ఉన్న మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్తో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు. అక్కడ తన కర్మ బంధాన్ని ఫేస్ చేస్తున్నారు. ఎందుకు అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వచ్చి ద డెవిల్ ఎనర్జీ కాబట్టి, టాక్సిక్ పర్సన్ కాబట్టి, టాక్సిక్ రిలేషన్లో తను స్టక్ ఫీల్ అవుతున్నారు కాబట్టి అక్కడ తను స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు, బర్డెన్ ఫేస్ చేస్తున్నారు, అబ్స్టికల్స్ అండ్ ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నారు. అన్ని ప్రాబ్లమ్స్ని అక్కడ ఫేస్ చేస్తూ తన ఎనర్జీని తను హీల్ చేసుకుంటూ ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా. అండ్ అక్కడ తను మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తూ మీ రిలేషన్ పరంగా తను హోప్తో ఉన్నారు. ఏంటి అంటే మీకు డెఫినెట్గా కమిట్మెంట్ ఇవ్వాలి, 10 of Cups మీకు మ్యారేజ్ లైఫ్ని ఇవ్వాలి, హ్యాపీ ఫ్యామిలీగా ఉండాలి. అండ్ మీకు ప్రతి విషయాన్ని తన లైఫ్లో ఏం జరిగింది, ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు, ఎందుకు మీకు దూరం అవ్వాల్సి వచ్చింది అనే విషయాన్ని మీకు ప్రతిదీ క్లారిటీ ఇవ్వాలి అని. అండ్ అదే విత్ క్లారిటీతో ఈ రిలేషన్లో మళ్ళీ రీస్టార్ట్ చేయాలి అని మీ పర్సన్ ఆలోచిస్తున్నారు ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి కూడా. ఓకే, ఇది థర్డ్ పార్టీ గురించి, ఈ థర్డ్ పార్టీ విషయంలో ఉండి కూడా మీ పర్సన్ మీ గురించి ఇంత ఆలోచిస్తున్నారు. ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో తను ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నా, ఎన్ని బాధలు ఫేస్ చేస్తున్నా, ఎంత బర్డెన్ ఫీల్ అవుతున్నా కూడా ఇక్కడ మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు. మీకు క్లారిటీ ఇవ్వాలి, ఈ రిలేషన్ గురించి క్లారిటీ ఇవ్వాలి, తన లైఫ్లో ఏం జరుగుతుంది, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు అనేది క్లారిటీ ఇవ్వాలి. నా పర్సన్కి నేను క్లారిటీ ఇచ్చి మళ్ళీ ఈ రిలేషన్లో న్యూ బిగినింగ్ చేయాలి, ఫ్యాషనేట్గా రీస్టార్ట్ చేయాలి అని మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఏ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారో ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి తను 100% ఎమోషనల్ విత్డ్రావల్ అవ్వాలనుకుంటున్నారు. ఈ సిచ్యువేషన్లో తను చాలా పోగొట్టుకున్నారు, ఎమోషనల్స్గా
సఫర్ అవుతున్నారు, అక్కడ తన ఎమోషనల్ సఫర్ అవుతున్నారు, ఫైనాన్షియల్ లాస్ ఫీల్ అవుతున్నారు, హెల్త్ లాస్ ఫీల్ అవుతున్నారు, అన్ని విధాలుగా తను చాలా లాస్ ఫీల్ అవుతున్నారు. ఆ సిచ్యువేషన్ నుంచి తను పూర్తిగా వాక్ అవే అవ్వాలని డిసైడ్ చేసుకుంటున్నారు. ఓకే, ఇది థర్డ్ పార్టీ గురించి. అండ్ ఓవరాల్గా అసలు ఏమనుకుంటున్నారు, ఎలాంటి యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు ఈ రిలేషన్ గురించి అంటే, జై శివశక్తి, నైట్ ఆఫ్ వాన్స్, ద ఎరోఫెంట్, ఫోర్ ఆఫ్ సోర్డ్స్ అండ్ ద వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అండ్ ద వరల్డ్. ఏదైతే మీ రిలేషన్ పరంగా కర్మబంధం ఉందో, ఏదైతే ఏ కర్మబంధం వల్ల, ఏ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల మీ ఇద్దరి మధ్యన సపరేషన్ వచ్చిందో, అండ్ ఇక్కడ మీ పర్సన్ ఆ సైకిల్ని పూర్తిగా ఎండ్ చేయాలనుకుంటున్నారు. కార్మిక్ సైకిల్ని పూర్తిగా ఎండ్ చేసి, ఎవరి వల్ల అయితే మీ ఇద్దరి మధ్యన సపరేషన్ వచ్చిందో ఆ కర్మబంధాన్ని, ఆ కార్మిక్ సైకిల్ని పూర్తిగా ఎండ్ చేసి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు. ఓవరాల్ ఎనర్జీ. ఓకే.